తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘాలకును ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయెనే. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయెనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవ్వరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, వృద్ధి చేసింది ఎరువు వేసింది ఎవ్వరైనను, వృద్ధి చేసింది నీవే
సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే, నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే, నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అనువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, పూజనీయుడా, వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయం నుంచి ఈ మధ్యాహ్నం వరకు ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ మీరు క్షేమంగాను భద్రపరిచినందుకు స్తోత్రాలు నైనా. ఎంతో భయంకరమైన వాతావరణం, ఎండ దెబ్బ బయట ఉంది తండ్రి. మరి కేవలం నీ కృప, నీ కాపుదలను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా మీ సజీవమైన రెక్కల నీడల కింద ప్రభా మమ్మల్ని క్షేమంగా భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నా దేవా, విసగక మానక నిత్యము ప్రభా నీ పాద సన్నిధిలో మేము నీ ప్రజల గురించి, నీ సేవకుల గురించి, నీ పిల్లలైన వారందరి గురించి మేము మొరపెడుతున్నాం తండ్రి. సహాయం చేయమని వేడుకొంచున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయం అందు ప్రభా నా దేశం క్షేమాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నా దేశానికి క్షేమం దయచేదేవా, నా దేశాన్ని ఉగ్రత నుంచి కాపాడువాడా, నా దేశం ప్రజల ప్రత్యేక ఆత్మను మీరు దర్శిస్తున్న నా తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి. ఆత్మస్వరూపుడైన నా దేవా, నా ప్రజలను మీరు కాపాడండి తండ్రి. వీరిని క్షమించమని, మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం అయ్యా మా ఇరుగు మా రుణస్తులు మేము క్షమిస్తున్నాం తండ్రి. మధ్యాహ్న కాలం వారిని క్షమించండి, వారిని మీరు దర్శించమని వేడుకొంచున్నాను. నీ పిల్లలు ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని మీరు చూసిన దేవుడు, మీ నిరీక్షణ తండ్రి దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్న దేవా, నీ ప్రేమను బట్టి, నీ దీర్ఘశాంతమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి రక్షణ నిమిత్తం మేము మొరపెడుతున్నాను నాయన. నా దేశం ప్రజలు మీరు కాపాడమని వేడుకొంచున్నాను. వారి మనోనేత్రాలు గురుడితనం తొలగించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రములైనా. ఇదిగో మీ పనులు ప్రయాసపడుతున్న నయ్యా ప్రభా ఎంతోమంది సంఘాలు నడిపిస్తున్న సేవకుల్ని, సంఘ కాపరిని, సంఘ పెద్దల్ని, ప్రతి ఒక్కరిని, యవనస్తుల్ని, ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. వారు వెళ్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా వారికి క్షేమంగా వెళ్ళి రావడానికి సహాయం చేయండి. వాళ్ళ పనిలో మీరు తోడునండి ప్రభా. వారి కుటుంబాన్ని, వారి యొక్క సంతానాన్ని మీరు దీవించండి. వాళ్ళు నడిపిస్తున్న సంఘాన్ని, విశ్వాసుల కుటుంబాలను బట్టి మీకు వందనాలు తండ్రి. వారికి క్షేమము దయచేయమని పాసనలో వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి యవనస్తులు అనేక మందిని స్వార్థ పనిలో ఉంటున్నారు ప్రభా. యవన బిడ్డలు మీరు కాపాడుతండి. వాళ్ళ భవిష్యత్ కాలం మీ కాడిని మోసే వారికి మేలు జరుగుతుందని వాక్యం సెలవిచ్చిన ప్రకారం వాళ్ళ జీవితంలో మీరు మేలు చేయదేవా. మీకే స్తోత్రం. మీరు చేస్తున్న దేవుడు, మీ పిల్లలైన వరకు మీరు ప్రేమిస్తున్న నీ పిల్లల కొరకు మీరు దాచించిన మేలు చాలా గొప్పది ప్రభా. అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తున్నాను ఆయన. వందనాలు తండ్రి. ఇంకను ప్రభా మిమ్మల్ని గుర్తెరగని ప్రజలు ప్రభా అనేక మంది నా ఇరుగు పొరుగు వారి నిమిత్తమని మొరపెడుతున్నాను నాయన. వారిని మీరు దర్శించండి. వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభా. ఈరోజు నా చుట్టూరు ఉన్న ఎంతోమంది నాతో మాట్లాడుతున్న తోటి పొరుగు వారు ప్రభా అయ్యా మిమ్మల్ని ఎరుకకున్నారు ప్రభా. మిమ్మల్ని గుర్తించక నీ ప్రేమను రుచి చూడకున్నారు ప్రభా. వారి నిమిత్తమే నేను మొరపెడుతున్నాను ప్రభా. వాళ్ళకి రక్షణ దయచేయండి ప్రభా. ఇది వారి మధ్య నేను బ్రతుకుతున్నప్పుడు నా తండ్రి వారు మిమ్మల్ని గుర్తించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి సహాయించి మీరు ఆకర్షించుకోమని వేడుకొంచున్నాను నాయన. అలాగే తండ్రి
యవనస్తులు మీరు కాపాడు తండ్రి. యవన కాలంలో ప్రభా వాళ్ళ యొక్క జీవితం పాడు చేసుకోకుండా తండ్రి నీ పని కొరకే వాళ్ళ బలం ఉపయోగించడానికి సహాయము చేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు ప్రభా. చాలామంది ప్రయాణం చేస్తున్నారు ప్రభా. మధ్యాహ్న కాల సమయం మందు నైనా వాళ్ళు క్షేమంగా రావాలి ప్రభా. ఈ ఎండ దెబ్బలు తగలకుండా ప్రతి ఒక్క యవనస్తు బిడ్డని మీరు కాపాడు తండ్రి. ప్రతి ఒక్క రైతుల్ని మీరు కాపాడు. వాళ్ళు పొలాల్లో పని చేస్తున్నారు నాయన, కూలి పని చేస్తున్నారు నాయన, వారిని కాపాడు తండ్రి. వారి బిడ్డలను దీవించు దేవా. స్తోత్రాలు. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తండ్రి. మీరు పగలు మేఘస్తంభమే కాపాడిన దేని ఇశ్రాయేలు ప్రజల్ని ప్రభా మీరు కాపాడారు ప్రభా. మీరు ప్రేమించిన వారిని మీరు అల్లవెల్ల ప్రతి ఒక్కరిని కాపాడుతున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి ఉద్యోగాల కోసం ప్రయాణం చేస్తున్న వారిని కూడా దీవించండి ప్రభా. వాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. చంటి పిల్లలను బట్టి స్తోత్రాలనైనా, అయా వృద్ధులను బట్టి స్తోత్రాలు తండ్రి. మరి నా దేవా ఎంతోమంది ప్రభా గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బట్టి స్తుతిస్తున్నాను. మీరు కాపాడునైనా, స్వస్థపరచు దేవుడు మీరు మాత్రమేనైనా. మీరు స్వస్థతను ఆరోగ్యం దయచేయమని వేడుకొంచుని. ఎంతమంది ప్రభా, చాలామంది ప్రభా స్త్రీలు అయితే అయా భయంకరమైన బ్రెస్ట్ క్యాన్సర్, అయ్యా యూట్రస్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. మీరు స్వస్థతని ఇవ్వరు తండ్రి. అలాగే నా దేవా చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్స్తో ప్రభా డయాలసిస్ చేసుకుంటున్నారు. మరి ప్రభా వాళ్ళని కూడా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను దేవా. థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు నాయన, బీపీలు షుగర్లతో బాధపడుతున్నారు నాయన. మీరు స్వస్థత ఇవ్వమని వేడుకొంచున్నాను నాయన. ఇదిగో తండ్రి నీ యొక్క మాట ప్రకారం జీవిస్తే, నీ ఆజ్ఞకు లోబడి జీవించిన వరకు ఏ తెగులు రాదు. మరి నా ప్రజల్ని క్షమించండి. ఈరోజు భయంకరంగా హాస్పిటల్ పాలవుతున్నారు, కానీ మిమ్మల్ని గుర్తెరగ ఉన్నారు. వాళ్ళు అలాగే ఉన్నారు ప్రభా. నా ప్రజలను క్షమించి మీరు స్వస్థత ఇవ్వండి. మిమ్మల్ని గుర్తెరగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలనైనా. అయ్యా గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచేయనైనా. ప్రసవకాలం మీరు తోడుని తండ్రి. బాలింతరాలకు మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. తల్లిని బిడ్డని క్షేమము దయచేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న కాల్సిన కల్వరి కినాల్ గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వారికి క్షేమం అనుగ్రహించినైనా, వాళ్ళ కుటుంబాలను దీవించు తండ్రి. వాళ్ళ ఆత్మీయ జీవితాలను మీరు వృద్ధి చేయి తండ్రి. అయా విశ్వాస జీవితంలో బలపరచునైనా, సహకారులుగా సువార్థికులుగా దైవజనులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచుమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలనైనా. సేవకులను దీవించు తండ్రి. సువార్థికులను దీవించు తండ్రి. సహాయం అందిస్తున్న సహకారం నా సహోదరి మనుల్ని సహోదరులు దీవించు దేవా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మానక విసుగక అడుగుతున్నాం నాయన. అయ్యా తండ్రి తిరుపాల గారిని, శేఖర్ గారిని, అయ్యా ప్రభా, ఇంకా నా సహోదరులు దిలీప్ బ్రదర్ని ప్రభా, అయ్యా ప్రభా వెంకట గారు కుమారుని ప్రభా, ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారిని దీవించండి. ఇంకా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. వాళ్ళ ఉద్యోగంలో తోడున్న నాయన. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను దీవించు తండ్రి. వాళ్ళ కుటుంబాలు కట్టండి. వాళ్ళ సంతానాలు దీవించండి. వాళ్ళ వ్యాపారాలు మీరు ఆశ్రయించమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలు. అలాగే సత్యవతి అమ్మగారి యొక్క కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దీవించు తండ్రి. మెర్సీ గారిని, అయ్యా లక్ష్మి గారిని, అయ్యా కామిరెడ్డి గారిని, ఇంకా ఎంతోమంది సహోదరులు ఉన్నారు ప్రభా. వారిని దీవించమని మీ సన్నిధి వరకు తోడుండమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే ఆర్థిక సమస్యల్లో సతమతం అయిపోతుందో ప్రతిదినం వారి గురించి మానకడుగుతున్నాను నాయన. కొండల తట్టు మా కళ్ళెచ్చిన మాకు సహాయం మీరే ప్రభా. మా ఆధారం మీరే కనుక మీరు తప్పక నా సహోదరి జీవితంలో మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు. వాళ్ళ హృదయాలు కూడా విశ్వాసంతో ప్రభా ప్రార్థన చేస్తూ నీ తట్టు చూచువారుగా, వారి అద్భుతాలు చూచువారుగా, ఆశ్చర్యకారులు ప్రభా మీరు గొప్ప దేవుడిని చూసి నీళ్ళు స్థిరంగా నిలబడి మరణం వరకు నీ కోసం అయ్యా ఈ లోకాన్ని జయించేవారుగా ఉండినట్లు మా యొక్క ప్రార్థన అయ్యా. సహకారులందరినీ ప్రభా, మా కల్వరికి నా గ్రూప్ సభ్యులందరినీ మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాతో పాటు ఏకీభిస్తున్న నా సహోదరుల కుటుంబాలు కూడా మీరు దీవిస్తున్నారు. అందుకు స్తోత్రాలు అయ్యా. ధైర్యంతో బలపరచునైనా మీరున్నారని ధైర్యం ప్రభా. లోకంతో కలుసుకొనక లోకంలో వేరే ప్రభా క్రీస్తు ప్రేమలో మేము లోతుగా పారబడి మేము నా తండ్రి అభివృద్ధి పొందువారుగా, ఫలమిచ్చువారుగా, వృద్ధి చెందువారంగా, నిన్ను మహిమపరచువారంగా, నీకోసం చావైన బ్రతికే నీలో బ్రతుకు వారంగా మమ్మల్ని అందరినీ బలపరచుమని వేడుకొంచు. నా సహోదరులు మరొకసారి వాళ్ళని బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీకు వందనాలు తండ్రి. మరి యెరూషలేము క్షేమం కొరకు కూడా నేను మొరపెడుతున్నానైనా. యెరూషలేము క్షేమం దయచేయండి, రక్షణ దయచేయమని వేడుకొంచున్నాను. ఈ పరిచర్యను నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారు చేస్తున్న సేవల పరిచర్యలో మీరు తోడుండమని వేడుకొంచున్నాను తండ్రి. ఎంతోమందికి ప్రభా సహాయం అందిస్తుండగా, ఆయా పరిచర్యని వాక్యాన్ని అందిస్తుండగా మరింతగా దీవించమని వేడుకొంచున్నాను ప్రభా. అలాగే యేసేపు గారు ప్రభా బలహీన స్థితిలో ఉన్న డయాలసిస్ కోసం అయ్యా కావాల్సిన ఆర్థిక సహాయాన్ని సంధించమని, సహాయం అందిస్తున్న వారిని మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవా.
ఇంకా ఎంతోమంది దైవజనులు ఉన్నారు ప్రభా, వారిని కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాను. ప్రత్యేకంగా నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి కూడా మీకు వందనాలు. బలహీన స్థితిలో ఉండగా తల్లిని మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వాళ్ళ సంతానాన్ని మీరు దీవించండి. తల్లి చేస్తున్న సేవను, పరిచర్యను, నడిపిస్తున్న ప్రార్థనలు మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచు ప్రభా. నాకు ఇచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన. నాకు ఇచ్చిన నా కుటుంబం, నాకు ఇచ్చిన భర్తను, సంతానాన్ని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయమందు అయ్యా వారిని దీవించండి, నా కుటుంబాన్ని చిత్తానుసారం నడిపించండి. నా కుటుంబంలో ప్రతి చీకటిని దూరం చేసి నీ ఆత్మచేత నా కుటుంబాన్ని నడిపించమని, నీ కాపుదల్లో ఉంచమని, ఏదైతే ప్రభా అయ్యా మీ చిత్తానికి వ్యతిరేకంగా అన్నిటిని లయం చేసి నీ నామ మహిమకార్థమై నీ పనుల్లో నమ్మకస్తులుగా నీ కోసం ఉన్నతంగా బ్రతుకువారంగా మమ్మల్ని నడిపించమని వేడుకొంచు. మమ్మల్ని మీ పాసన సమర్పించుకుంటూ మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు. ఆమేన్.